ప్రతి ఒక్కరిని నోరూరుస్తాయి. అయితే మామిడి పండ్ల సీజన్లో బయట మార్కెట్లో సహజ సిద్ధంగా పండిన పండ్ల కంటే కృత్రిమంగా పండిన పండ్లే ఎక్కువగా దర్శనమిస్తాయి. మామిడి పండ్లు కృత్రిమంగా రసాయనాలతో పండాయా లేక సహజ సిద్ధంగా పండాయా అనేది తెలుసుకోవడానికి చాలా మంది అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ అంశంపై డీసీపీ టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ కృత్రిమంగా మామిడి పళ్లను మగ్గబెడుతున్నారన్న సమాచారం మేరకు మొత్తం 7 జోన్లలో రైడ్స్ చేస్తామన్నారు. 5 పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసులు నమోదు చేశామని తెలియజేశారు. ప్రధానంగా 2 రకాల రసాయనాలు ఉపయోగించి మామిడి పళ్లను మగ్గబెడుతున్నారు. కార్బైడ్, ఇథిలిన్ ఉపయోగించి మామిడి పళ్ళు కృత్రిమంగా మగ్గబెడుతున్నారు. ఇలాంటి మామిడి పళ్లను తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతారు. మొత్తం 12 గోడౌన్లలో మామిడి పళ్లను కృత్రిమంగా మగ్గబెడుతున్నట్టు గుర్తించామంటూ వ్యాపారులు, సరఫరాదారులు కృత్రిమంగా పళ్లను బాగా మగ్గపెట్టవద్దని సూచిస్తున్నారు. వ్యాపారులు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు. నెక్స్ట్ 2-3 మంత్స్ ఇదే మెయిన్ మ్యాంగో సీజన్ ఉంటుంది. ఈ మ్యాంగో సీజన్లో మేము యాక్టివ్గా ఈ రేడ్స్ చేసి ఈ మ్యాంగోస్ వన్స్ వి రేడ్ దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. దిస్ ఫుడ్ కంట్రోల్ వాళ్ళు వాళ్ళకంటే కస్టడీలో తీసుకొని ద మ్యాంగోస్ విచ్ హ్యావ్ బీన్ రైపెండ్ యూజింగ్ కార్బైడ్ అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. సో మీరు తెచ్చిన అదంతా ఎకనామికలీ మీకు లాస్ అవుతుంది అండ్ మ్యాంగో సీజన్ ఆల్సో పబ్లిక్కి అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అందుకే బిఫోర్ ఆ మ్యాంగో సీజన్ యాక్టివ్గా స్టార్ట్ అయ్యే ముందే వీఆర్ హోల్డింగ్ దిస్ ప్రెస్ మీట్. మీ అందరికీ కూడా అవేర్నెస్ చేస్తున్నాం. మీరు గోయింగ్ ఫార్వర్డ్ కరెక్ట్ ప్రొసీజర్లో మ్యాంగోస్ని పెట్టుకుంటే మీకు కూడా లాస్ ఉండదు అండ్ పబ్లిక్ ఆల్సో కెన్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూ. సో అది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇట్లా జాయింట్గా ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తాము. ఆఫ్టర్ దిస్ ఆల్సో హిందీలో ఇఫ్ యూ వాంట్ వీ విల్ మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఓకే, రైట్. So this is all for the elements which will cause damage to the health of the person who is consuming the mango. So in case in total we have seized around more than 12 lakh worth mangoes ni seized chesamo across 6 police station areas. So going forward through this press meet we want to communicate to all the traders, to all the distributors who are storing these mangoes in particular